హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం చదవండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు. అది జోఫరేనా? ఎవరు పలుకుతున్నారు ఈ మాట? జోఫరు. అప్పుడు నయామాతీయుడైన అది. జోఫరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. యోబు, నీతో మేము మాట్లాడలేము. నీతో ఎవరు మాట్లాడాలి? దేవుడు నీతో మాట్లాడి. మనుషులు ఇతరులతో మాట్లాడితే కొంచెం అది వివాదం ఉంటుంది, లేకపోతే కొంచెం ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. దేవుడు నీతో మాట్లాడిన మేలు, నీతో వాదించిన ఆయనే నీతో వాదించిన దేవునితో వాదం పెట్టుకుంటామా? దేవునితో వాదిస్తే, దేవునికి ఎదురెళితే యాకోబుకు తొడగూటు వసిలినట్టు దేవునితో పోరాడి తెగింపగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరూ లేరు. ఆయన చేతిలోని మనం పడాలి, దీన మనస్కులుగా మనము ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఆయన మాట్లాడాలి, ఆయనే వాదిస్తే అది మనకి మేలు. దేవుడు ఏది చేసినా మన మేలు కొరకైనా చేసేటటువంటి గొప్ప దేవుడు. 92వ కీర్తన 13, 14, 15 వచ్చిన కీర్తనలు 92వ అధ్యాయము 13, 14, 15. అమ్మ ఇది కొంచెం యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. అది ఎవరు దేవుని మందిరం? కొంచెం తగ్గిస్తే చాలు, మరీ కొంచెం. 92వ కీర్తన 13వ వచనం చూడండి. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. యెహోవా మందిరములో నాటబడినటువంటి వారు ఎవరు? నీతిమంతులు. అందరూ నాటబడరు దేవుని మందిరంలో. నా తండ్రి చేత నాటబడినటువంటి ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రతి మొక్క, నీవు నేను కూడా దేవుడు నాటినటువంటి మొక్కలం. ఆయన మేపు గొర్రెలం. గత వారం మనం ధ్యానం చేసుకున్నాం దేవుని మందిరములో నాటబడిన వారి యొక్క జీవితాల గురించి. దేవుని మందిరంలో నాటబడినటువంటి అనుభవం. వారు ముసలితనమందు కూడా వారు చిగురిస్తారు. అంటే ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా వృద్ధాప్యం కాదండి. ఆత్మీయ జీవితం దినదినము కూడా 99వ ఏట కూడా మృతతుల్యమైనటువంటి ఆ శరీరానికి అబ్రహాముకు దేవుడు ఆశీర్వదించి కుమారుని వృద్ధాప్యమందు ఇరువురు కూడా వయసు గతించినదై శారా స్త్రీ ధర్మము నిలిచిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారి ద్వారా మృతతుల్యమైన ఆ శరీరానికి దేవుడు కుమారుని అనుగ్రహించేటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, గొప్ప దేవుడు. ఉదయకాలం ముందు దేవుని మందిరంలో నాటబడి దేవుని చేత అంత అభిషేకం పొందిన కొంత దైవజనుల గురించి మనం ధ్యానం చేసుకుందాం.
ప్రభునామను స్తుతిస్తూ ఒక పాట పాడి ప్రభు యొక్క నామాన్ని మహింపరచుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేను. ఉండలేననే పాట పాడుచు ప్రభు యొక్క అందరూ కలిసి పాడి ప్రభు యొక్క నామాన్ని మహింపరుద్దాం. పాడండి ఎప్సిబా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు బదులుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ప్రభా, మా ఆనందం కోరేవాడు నాయన, నా ఆశలు తీర్చేవాడు నాయన. తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటై నీ పాదము వదలకుంటిన్. నీ మేలకు అలవాటై నీ పాదము వదలకుంటిన్. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. పాపమును చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను.
హృదయము నీతో అంది, నీకు వేరై మనలేదని అతిశయించేద నిత్యము. నిన్నే కలిగున్నందుకు యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. దేవునికి వేరుగా ఉండి మనం ఎవరు కూడా ఏమీ చేయలేం. దేవునితో ఉంటేనే మనకి మేలు, దీవెన, దీవెన, ఆశీర్వాదం. ఇందాక వర్షిప్లో వాళ్ళు ఒక చక్కని పాట పాడారు. ఆయన ఒక్కడే సమీపించరని తేజస్సు, తేజస్సులో అమరత్వము కలిగినటువంటి దేవుడు. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. 1 తిమోతి 6వ అధ్యాయం 15-16 వచనాలు ఉంటుందన్నమాట. ఒకసారి చదవండి. 1 తిమోతి 6వ అధ్యాయము 15-16 వచనాలు. ఓ శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి మన దేవుడు శ్రీమంతుడు. హల్లెలూయా. ఎవరండి ఆయన? శ్రీమంతుడు. శ్రీమంతుడు, భూపతులకు అధిపతి, అధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ప్రభు. ఆయన శ్రీమంతుడు. పౌలు అంటున్నాడు, ఆయన ఎవరంటండి? శ్రీమంతుడును శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి. అద్వితీయుడు. ఆయనంత గొప్ప దేవుడు ఇంకెవ్వరు కూడా లేరు. లేరు. అద్వితీయుడును సర్వాధిపతి, సర్వాధిపతి. పతి, సర్వమునకు ఆయనే అధిపతి. అధిపతి. ఈ లోకానికి ఆయనే సర్వాధిపతి, అధిపతి, రక్షకుడు. హల్లెలూయా. తర్వాత యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. యుక్త కాలమందు రోమపత్రిక 5 మనం చూస్తే కనుక యుక్త కాలం ముందు భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. తన యవ్వన రక్తాన్ని కార్చినటువంటి ప్రభు తన 33వ ఏట తన రక్తాన్ని చిందించి లోక పాప క్షమాపణ కొరకు ఆయన తన రక్తము కార్చినటువంటి గొప్ప ప్రభు. యుక్త కాలమందు యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. సమీపించరాని తేజస్సులో ఆయన మనం చూడగలమా? చూడలేం. ఆయనే తనను తాను తగ్గించుకొని సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి గొప్ప దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు తను తగ్గించుకొని మనుష్య కుమారునిగా జన్మించి నా పాప క్షమాపణ కొరకు ఆయన మనల్ని క్షమించుట కొరకు తన యొక్క ప్రాణము పెట్టుటకు వచ్చిన గొప్ప దేవుడు. ఆయన ఒక్కడే సమీపించరాని తేజస్సు. మనం అక్కడికి వెళ్ళలేం. అయితే ఎవడు దీనుడై వణుకుచ్చు ఆయన మీద దృష్టి ఉంచి భయము భక్తి కలిగి జీవిస్తారో అటువంటి వారి యొద్ద నేను నివసించుచున్నాను అంటాడు. యెషయా 57:15 57 58 15 57 15. అవును.
మహాగణుడును మహోన్నతుడును. రిఫరెన్స్ చెప్పండి. 57:15 యెషయా గ్రంథంలో చూస్తే ఆయన ఎవరంటే మహాగణుడును, మన దేవుడు మహాగణుడును, మహోన్నతుడు, ఉన్నతుడు, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. మన దేవుడు సమీపించరాని తేజస్సులో మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలములో నివసించువాడు. పరిశుద్ధుడు నివసించాలంటే పరిశుద్ధమైన స్థలం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు పరిశుద్ధుడు. నీ దేహము దేవుని యొక్క ఆలయం. నువ్వు జాగ్రత్తగా దాన్ని కాపాడుకోగలిగిన దేవుడు దానిలో నివసిస్తాడు. ఆత్మ చాలా విలువైనటువంటిది. మహోన్నతమైన స్థలములో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును. ఇంత గుణ లక్షణాలు కలిగినటువంటి ఆయనను వినయము గల వారి ప్రాణమును ఎవరైతే వినయము కలిగినటువంటి వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపచేస్తాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆయన నీ ప్రాణాన్ని ఏం చేస్తాడంటే అండి, ఉజ్జీవింపచేస్తాడు కదా. జకరియా, ఎలిజబెత్ మనకు తెలుసు కదా. లూకాసు వార్త 1వ అధ్యాయం మనం చూస్తాం. వారు నీతిమంతులు నిరపరాధులు అనేది బైబిల్లో ఉంది. వృద్ధాప్యంలో ఎలిజబెత్ గర్భం ధరించి తన యొక్క ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడంటే అండి, ఉజ్జీవింపజేశాడు. సిగ్గుపడింది, నీకు కుమారుడు కలుగుతాడంటే కొంత సిగ్గుపడింది. కానీ దేవుడు వినయము కలిగినటువంటి వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపచేయువాడు. నువ్వు జాగ్రత్తగా ఉండ, నీ యొక్క స్థుతి నీ స్థితిని మారుస్తుంది. కొందరు పాటలు పాడతాకి, నాకైతే సిగ్గే ఉండదు పాటలు పాడతాకి. పాడమనాలి కానీ దేవుని కొరకు ఆశ ఉంటే దేవుడు ఆశ కలిగిన ప్రాణానైనా తృప్తిపరుస్తాడు. ఆశ ఉండాలి మనకి. ఆశ లేనటువంటి విశ్వాసం అది విశ్వాసం కాదు. ఆశ ఉండాలి దేవుని కొరకు. దేవుని ఇంటిని గురించిన ఆశ, ఆసక్తి, దేవుని రాజ్యాన్ని గురించిన ఆసక్తి మనలో ఉంటే కనుక దేవుడు నిన్ను ఎట్లాగైనా ఆయన ఉజ్జీవింపచేస్తాడు, వాడుకుంటారు. ఆయనను వినయము కలిగినటువంటి వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, పరిస్థితులను బట్టి నలిగినటువంటి వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. అంత ఉన్నత స్థలములో నివసించే దేవుడంట వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి. ఎవడు దీనుడై దేవుని వెతుకుతారో అటువంటి వారి యొద్ద నేను ఉంటానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అట్టి వినయము గల మనసు నాకు కూడా దయచే ప్రభుని అంతరంగంలో ప్రశ్నించుకుంటూ ఉండాలి, దేవుని అడగాలి. ఇట్టి మనసు నాకు దయచే ప్రభువా. అందుకే మన పితరులు వారు దేవుని మందిరముల వారు నాటబడ్డారు, వారు వర్ధిల్లారు. మనము కూడా రేపు వారు ఉన్న స్థలంలో మనం కూడా ఉంటాం. అయితే దేవుడు మనకిచ్చిన కొత్త నిబంధన గొప్ప భాగ్యం. వారు లేకుండా మనము సంపూర్ణులు కాకుండా నిమిత్తం, మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండా మన కొరకు మరీ శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే దేవుని స్తుతించాలి. మనం ఈ గొప్ప కార్యం చేసి దేవుని సన్నిధికి రావడానికి మనకు పెద్ద మంచి భక్తి ఏమీ లేదండి. కేవలం పాపినని ఒప్పుకొని దేవుని మందిరానికి రావటమే. దేవునికి అప్పగించుకోవాలి, దేవునికి మనం అప్పగించుకోవాలి. భక్తుడైనటువంటి దావీదు దేవుని యొక్క సన్నిధిలో 52వ కీర్తన 8వ వచనం తన వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడుతూ 52వ కీర్తన, నేనైతే దేవుని మందిరములో, నేనైతే ఎంత ధైర్యం అండి దేవుని సన్నిధిలో ఉత్సాహంతో. దావీదుకున్న కష్టాలు ఎవరికైనా ఉన్నాయా? లేవు. తను ఏడుస్తూ అంటాడు, నేను ఏకాకిని అయితిని, ఓటికొండ వంటి వాడు అయితిని, నా బ్రతుకు అట్లా అయిపోయింది, నా శత్రువులు నన్ను
తరుముచున్నారు. సొంత కుమారుడు ద్వారా ప్రాణానికి ఆయనకి ఏమాత్రం కూడా రక్షణ లేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. తన దేవుని కొరకు నిలబడ్డాడు. ఆయన అంటున్నాడు, ఇప్పుడైతే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. అప్పుడు కాదు, కష్టం వచ్చినప్పుడే కాదు, బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు దేవుని కృపను ఎన్నడూ కూడా మనము విడిచిపెట్టకూడదు. దేవుడు నిన్ను కష్టాలు విడిచిపెట్టాడా? మనకు కష్టం కలిగితే మనకున్న బలహీనత ఏంటంటే, కష్టం కలిగితే యోబు భార్య వెళ్ళి అప్పుడప్పుడు యోబు భార్య ఏమంది యోబుని, ఇంకాను నీవు యథార్థతను విడవకుందువా? ఇన్ని కష్టాలు కలిగినాయి, పిల్లలు చచ్చిపోయారు, ఇల్లు కూలిపోయింది, ఉన్న సంపద అంతా పోయింది, ఏది పంట పొలాలన్నీ కూడా కాలిపోయినాయి, ఏమీ మిగలలేదు, నువ్వు ఒక్కడో మిగిలిన సావచ్చుగా దేవుని చూసి అన్నారు. కానీ యోబు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడు, దేవుని చేత మనం మేలేనా కీడు అనుభవించట తగదా అని దేవునిని మహిమపరిచాడు. నాడు యోబు దేవుడు నేడు మన మధ్యలో అయినా ఆత్మరూపుగా ఉన్నటువంటి గొప్ప దేవుడు. అందుకే నీవు నమ్మితే దేవుని మహిమను చూడగలవు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె. ఒలీవకి ఎప్పుడు కూడా చావు అనేది లేదండి, ఎప్పుడు కూడా అది జీవం, సమృద్ధి కదా. నోహు కాలంలో చూస్తాం, జలప్రళయం వచ్చింది, భూమి మీద ప్రతి పర్వతం కూడా మునిగిపోయింది, ఏమీ లేదు. నోవాహు కుటుంబం ఒక్కటే మిగిలింది. దేవుడు చెప్పినట్టు నోవాహు 120 సంవత్సరాలు నీతిని గురించి ప్రవచిస్తే ఎవరు కూడా వినలేదు. నోవాహు వారి దృష్టికి ఎట్లా కనపడ్డాడంటండి, ఒక పిచ్చివాడు, ఒక వెర్రివాడు. దేవుడు జలప్రళయం రప్పింపబోచున్నాడంటే ఆ చూసాములే అన్నారంటాడంతా. నోవాహు కూడా దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. దేవుడు తనతో చెప్పినట్టు సితి సారకుమానుతో వాడను సిద్ధపరిచాడు. తన కొరకు ఏమేమి సిద్ధపరచుకోవాలని దాన్ని చెప్పిన ప్రకారం నోవాహు అట్లు చేసినట్టు అట్లు కాదు, ఏమేమి దేవుడు చెప్పాడో ప్రతి దానిలో నుంచి ఆడ మగ అన్నీ కూడా సిద్ధపరచుకో. అవన్నీ కూడా వచ్చినాయి. నోరు లేని జీవాలు వచ్చినాయి, పక్షులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ నోరున్న రాక్షసులు రాలేదంట, మనుషులు రాలే కదా. అంతే, దేవుడు చెప్పిన ప్రకారం అగాధ తూములు తెరిచాడు, ప్రచండ వర్షము కురిపించాడు. అవి ప్రతి పర్వతం కూడా మునిగిపోయింది. కానీ నోవాహు ఓడను దేవుడు అరారాతు కొండల మీద నిలిచి ఆ రీతిగా వెళ్ళిందంట. తెలుసు నీళ్ళు ఇంకిపోయిన లేదో ఒక కాకి గారిని పంపించారంట. ఈ కాకి గారు తర్వాత కొన్ని దినాలు ఆగి నల్ల పావురం పంపించి వెళ్ళింది. ఏం చేసిందంటండి, అది దాని అరకాలు నిలుపుటకు కూడా దానికి స్థలం లేనందున అది తిరిగి పావురానికంట అరికాలు కూడా అంత శపితమైపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు నివసించే స్థలము కానీ, పరిశుద్ధమైన స్థలము కానీ అది అపవిత్రులు ఉండకూడనటువంటి చోటు. అందుకే ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చేరలేడు. చూడు, పరిశుద్ధమైన జీవితం. తర్వాత కొన్ని దినాల కంటది త్రుంచబడినటువంటి యొక్క ఒలీవ చెట్టు ఆకును తీసుకుని వచ్చంట నోవాహుకి ఇస్తే నోవాహు భూమి మీద
నేనైతే దావీదు తన అనుభవం ఎంత చక్కని అనుభవం అండి. కష్టాలు కలకాలం ఉండవండి, ఉంటాయా? ఉంటాయా? ఇవన్నీ అయిపోయిన తర్వాత క్షణమాత్రము చులకని శ్రమ. మనకున్న కష్టాల్లో అది క్షణమాత్రమే. నిన్నెవరు సిలివేయలేదు, నిన్ను భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీసి సుత్తుతో మేకులు నీకెవరు కొట్టలేదు, నీ తలకెవరు కూడా నీకెవరు ముళ్ళ కిరీటం పెట్టలేదే. మన పాపము నిమిత్తం ప్రభువుకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన స్థానాన్ని ఆయన తీసుకుని తన పరిశుద్ధతను మనకిచ్చి మనం దేవుని నీతి అగునట్లుగా పాపమెరుగున ఆయన మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. 2 కొరింథీయులు 5:25 అంటాడు, 21 అంటాడు, పాపముగా చేయబడ్డాడు. ఇంత గొప్ప దేవుని మనము దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక. దేవుని నమ్మాలంతే. ఏ స్థితికైనా హృదయపూర్వకముగా ఆయన ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా బాధ కానీ కష్టం కానీ ఏది అయినా కలుగ చేయుడు. నీ శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. దేవుని మందిరములో నాటబడిన వారికి జీవితాల్లో కొన్ని విషయాలు, వారికి అభిషేకం గురించి లేఖనాల్లోంచి కొన్ని మనం ధ్యానం చేసుకుందాం. మోషే గురించి తెలియనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అందరికీ తెలుసు కదా మోషే గురించి. మోషే చనిపోయేటప్పటికి ఆయన యొక్క వయసు ఎంత అండి? 120 సంవత్సరాలు. డౌట్ ఉన్నోళ్ళు చేయొద్దండి ఫస్ట్. అది కూడా 120 ఏండ్లు, అంతేనా? దేవునిని ముఖాముఖిగా ఎరిగినటువంటి వాడు. ద్వితీయోపదేశకాండము 34:12 చూస్తే దేవునిని ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇది ఫేస్ టు ఫేస్ అంటారు కదా. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం అండి. ఆయన చూచిన నరుడు ఎవడన్నా బ్రతకగలడా? బ్రతుకుతారా? ఎవరు కూడా ముఖాముఖిగా స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడిన 33:11 ద్వితీయోపదేశం, ఒక స్నేహితుడు మరి యొక్క స్నేహితునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడు ఉందమ్మా. నిర్గమకాండం. రెడీ. మన మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మనుష్యుడు తన స్నేహితునితో. ఎంత గొప్ప భాగ్యం మోషేకి దొరికిందండి. సృష్టికర్తను మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు మరి యొక్క ఫ్రెండ్తో ఏ రీతిగా మాట్లాడతాడో యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచు. దేవుడైన యెహోవా సృష్టికర్తతో, తండ్రి అయినటువంటి దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. అయితే ఎందుకు చెప్తానంటే మోషే యొక్క అభిషేకం గురించి చెప్తున్నాను. దేవుని మందిరంలో నాటబడిన అనుభవంలో మనం కొన్ని చెప్పుకున్నాం కదా. ఎవరెవరు? హన్నా కాదు, అన్న. లోకాసువార్త 2:36-37 మర్చిపోవద్దు. గత వారం నేను అసలే కొంచెం మతిమరిపే వ్యక్తిని, అయినను కొంచెం జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అన్న గురించి, అన్న అనే ప్రవక్తిని 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి రేయింబవళ్ళు ఉపవాసములతో కన్నీటితో జాగారములతో దేవుని సన్నిధిలో గడిపి ప్రభువును చూసే గొప్ప భాగ్యం పొందుకుంది. వారు దేవుని మందిరములో నాటబడినటువంటి అనుభవం అని చెప్తున్నా. మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడి స్నేహితుని వలె మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా. దేవుని ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకముగా ఉన్నాడు. ఆయన ఎదుట నిలబడాలంటే నమ్మకస్తులు దేవుడు ఎదుగుతూ ఉంటాడంట.
1:6 ఎక్కడంటాడు, నేను చదవలేదు కానీ నాకు అది గుర్తు ఆ మాట. 1:6 ఎక్కడ అంటాడంటే, నా ఎదుట నివసించినట్లు దేశంలో నమ్మకస్తుల వరకు నేను వాళ్ళు బైబిల్ తీయట్లేదు ఎవరు కూడా. ఉందా మాట? 101:6 మరి అదే నేను 101:6 కాక 101, 106 అన్నానా, 101, 6 అన్నానా? ఇవ్వచ్చు కదా. సరే సిస్టర్ కొంచెం మైక్ ముందు ఉంటారు కాబట్టి కొంచెం ఇది ఉంటుంది, ఎవరైనా తీయొచ్చు కదా తొందరగా. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైనటువంటి వారి కొరకు దేవుడంట కనిపెడుతున్నాడంట. నమ్మకస్తులు కావాలి దేవునికి, అపనమ్మకస్తులు కాదండి. మోషే అభిషేకం గురించి మాట్లాడుకుందాం. నిర్గమకాండం 33 అధ్యాయము 18, 19, 20 వచనాలు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదను. యెహోవాను మోషే దేవుని తనడు ఈ ప్రజలను కొనుపోపని చెప్పినప్పుడు, నీ సన్నిధి నాతో రావాలి అన్నప్పుడు దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. 13 ఎక్కడ అంటాడు కదా, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నీకు నేను విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పి ఆయనను దయచేసి అండర్లైన్ చేసుకోవాలి మనం. దయచేసి బ్రతిమాలుతున్నాడు దేవుణ్ణి. ఈ ప్రజలు మన వెనకాల 30 లక్షల మంది ప్రజలను అడిగితే మనం అసలు దేవుడు కనబడతాడు ఏంటి మనకి? మనమే దేవుడు. ఒకానొక సమయంలో డాక్టర్ డేవిడ్ పాల్ యాంగిచో గారు, సౌత్ కొరియా సియోల్, వారు ప్రభు మహిమలో చేర్చబడ్డారు. ఆ దైవజనుడు సంఘం బాగా ఎదిగిన తర్వాత అతిశయపడ్డాడంట. ఇది నా వాక్యం, ఇదంతా నా విశ్వాసం, నా దర్శనమని అతిశయపడ్డాడంట. దేవుడు 2 నెలలు నువ్వు బెడ్ రెస్ట్ తీసుకో బాబు అని చెప్పాడంట. ఆదివారం ఆగుతుందా? ఒక్క నిమిషం కూడా అవుతుంది నీ కొరకు నా కొరకు? నీవు నేను లేకపోతే ఏది ఆగక, ఇప్పుడు మనం ఇక్కడికి రాకపోతే 1:10 కూర్చుంటుందా? ఒక్క సెకండ్ అటు ఇటు జరుగుతుందా? అతిశయం ప్రభువుని బట్టే మనకి. తను అతిశయపడ్డాడంట. బాగా సంఘం ఎదిగిన తర్వాత ఇన్ని వేల మంది, ఇదంతా నా దర్శనము, నేను అట్టాగిట్టంగా అతిశయపడితే కొంచెం రెస్ట్ తీసుకొని చెప్పి దేవుడు 2 నెలలు ఇప్పుడు వెళ్ళి దేవుని మందిరం చూసుకున్నాడంట. 2 నెలల తర్వాత మందిరానికి వెళ్తే లక్షలు పెరిగిపోయేది. హల్లెలూయా. మాటలేంటి, ఒక్క సండే 5-6 సర్వీసులు ఉంటాయి. ఆ పుల్పిట్ ఆ విధానం వేరే ఉంటుంది. ఇదంతా ఎవరిదంటే అండి? దేవునిది. మోషే దేవుని అడిగాడంట, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. అయితే మోషే గురించి 3 విషయాలు చెప్తాను, తర్వాత మనం చదువుకుందాం. మోషే 3 విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. మొదటి, 40 ఏండ్లు ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పెరిగి సకల విద్యలో ప్రావీణ్యత కలిగి పెరిగినటువంటి వ్యక్తి మోషే. తర్వాత ఐగుప్తీయుడు, హెబ్రీయుడు ఇద్దరు కొట్లాడుకొనిచున్నప్పుడు ఐగుప్తుని కొట్టి చంపాడు. ఆ తర్వాత ఇది తెలిస్తే మోషేని చంపేస్తారని చెప్పి మిథ్యాను పారిపోయాడు. మిథ్యాని వెళ్ళి అక్కడ ఎక్కడ చేరాడు? తన మామ ఇంటికి. ఎవరైనా జిత్రో మిత్రో ఇత్రో, ఇంకో పేరు ఏందా ఆయనకి? రఘుయేలు. అక్కడికి వెళ్ళి
40 ఏండ్లు అరణ్యంలో మన పితరులందరూ కూడా ముందు అక్కడే ట్రైనింగ్. దావీదు కానీ యాకోబు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడంటే అండి 40 ఏండ్లు. అది అయిన తర్వాత దేవుడు అక్క మొండుచున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడి దేవుని ప్రజలు విడిపించడానికి దిగొచ్చాను, పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క దేశానికి ఈ ప్రజలను కొనుక్కోవాలని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడి మిగిలిన 40 ఏండ్లు తన యొక్క ప్రజలతో, ఆ ప్రజలు చాలా మంచి వ్యక్తులు. ఎంత మంచి వ్యక్తి, ఆఖరికి రాళ్ళ మోషేను కూడా విసిగించి ఆయన నోటికి రాని మాటలు కూడా పలికించేంత ఇసుకిచ్చారంట ఆయన్ని. అరణ్యములు మాకు నీళ్లు లేవు, మరి దేవుని అడగొచ్చు కదా, నీళ్లు లేవని ఆయన అడుగుతున్నారు. ఆయన కూడా మనలాంటి కదా, ఆయన కూడా దాహం అవుతుంది కదా. ఇసుకించినటువంటి ప్రజలు. సరే, మోషే అభిషేకం కొరకు, మోషేకున్నటువంటి యొక్క గొప్ప విశ్వాసం కొరకు మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి 33:18 అంటున్నాడు కదా, నీ మహిమను నాకు చూపుమనగా, నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనం అంతా దేవుడు నా మహిమనే కాదు నా మంచితనం అంతా కూడా నీ ఎదుట కనపరిచేదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను. నేను కరుణించు వారిని కరుణించేదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. అది ఏ నరుడు కూడా నన్ను చూచి బ్రతకలేడు. ఆయన అంత పరిశుద్ధుడు. మహా తేజస్సు కలిగినటువంటి దేవుడు. ఆయన చూసినప్పుడు యోహాను అంటాడు, ఇదిగో నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె నేను పడి. దేవుని సన్నిధిని గురించి దేవుని సన్నిధికి వెళ్ళాడు. నీ సన్నిధి నాతో రావాలని దేవునితో గడపటానికి మోషే 34వ అధ్యాయము నిర్గమాకాండం మొదటి 9 వచనాలు త్వరగా చదవండి. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలక మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలనైనను ఎద్దులనైనను మేయకూడదని సెలవిచ్చెను. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 ఉదయమందు పెందలకడనే లేచి ప్రభువు కూడంట తాను ఈ లోకంలో జీవించడం చాలా చీకటిగా ఉండగానే పెందలకడనే లేచి అంట అరణ్యములోనికి వెళ్ళేవాడంట. ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు. ప్రభు తిరిగి లేచిన తర్వాత స్త్రీలు పెందలకాడని లేచి ఎక్కడికి వెళ్ళారంటే అండి, సమాధులతో ఆయన సమాధి చెవుడు స్థలానికి వాళ్ళు స్త్రీలు. అందుకేనే స్త్రీలు ఎక్కువ వస్తారు మందిరాలకి. పురుషులు ఏంటంటే కొంచెం మీరు వెళ్ళండి, మేము తర్వాత వస్తాం, వాళ్ళకి వద్దేమో మరి. పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరమును దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా,
ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, దేవుని మాటలకు, ఆయన దయ, ఆయన కనికరము, విస్తారమైన కృప వాత్సల్యములు కలిగిన దేవుడు మోషేని దర్శించిన తర్వాత ఆయన తల వంచి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి దేవుని మహిమపరిచాడు. సాగిలపడి సాష్టాంగపడి. ఏలియా కూడా మోకాళ్ళ మధ్యలో కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి 2 మోకాళ్ళ మధ్య తన తల పెట్టుకొని దేవుని స్తుతించాడు, దేవుని ప్రార్థించాడు. వారు పొందుకున్నటువంటి అభిషేకాలు మామూలుగా కాదండి. ఏలియా గురించి తర్వాత చెప్తాను. మోషే గురించి 34వ అధ్యాయము 27వ వచనం చదవమ్మా. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసికొనుము. ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలీయులతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. 40 రేయింబగళ్ళు. ఎన్ని దినాలండి? 40 రేయింబగళ్ళు. 40 రేయింపగళ్ళు. రాత్రి పగలు. అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అది ఆయన విశ్వాసం. మనం ఉపవాసం ఉంటే, ఈ రేపు ఉపవాసం ఉంటామని చెప్పి మార్నింగ్ ఫస్ట్ మంచి ఫ్రూట్ జ్యూస్ ఏదైనా ఉంటే ఒక గ్లాస్ వేసి పడిపోతుంది. 2 రోజులు ఉండొచ్చు. అటువంటి మంచి జ్యూస్ తీసుకుంటే కనుక ఉండరా, మంచి ఫ్రూట్స్ జ్యూస్ తీసుకుంటే కదా. రేయింబవళ్ళు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. భోజనం కానీ నీళ్లు కానీ త్రాగలేదు. నోటికి రానివ్వలేదంట మోషే. ఎంత దీక్ష చూడండి. రానియలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన అండర్లైన్ చేసుకోండి. దేవునితో గడిపే అనుభవం. దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన తర్వాత మోషే యొక్క జీవితం ఎట్లా మారిపోయిందంటండి, అతని యొక్క ముఖ చర్మము ప్రకాశించిన చర్మం ఏమైపోయిందంటండి, ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. దేవునితో గడిపే అనుభవం, అభిషేకం. లోపల ఏమవుతుందంటండి, ఒక దైవజనుడు అంటాడు కదా, మోకాళ్ళు నల్లబడితే మోకం తెల్లబడుతుందంట. దాన్నే అంటారు. థియాలజీ చేసి చాలామంది మా బైబిల్ టైం మీకు లేదా అనేవాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు. వాళ్ళకి బైబిల్ రాదు. కొన్ని మొండు గుర్తులుంటే అయ్యే చెప్తాడు. గొలగత్త ఇక్కడి నుంచి అక్కడికి ఎన్ని కిలోమీటర్లు తెలుసా, ఇదే చెప్తారు. థియాలజీలో అదే ఉంటుంది, నియాలజీ ఉండదు. మోకాళ్ళ అనుభవం దేవుని ఎదుట తగ్గించుకుని దేవుని వెతుకుట వేరు. అప్పుడు నీ థియాలజీ దేనికి పనికిరాదు. నీ డాక్టరేట్, ఆ లిట్లు గిట్లు ఏ ఉంటాయి కదా, చెప్పండి. ఆ లిట్లు మిట్లు టిట్లు చాలా ఉంటాయి కింద పక్కనే బ్రాకెట్లు అన్నీ. సైతం దగ్గర ఏసునామలు పిహెచ్డీ చేశానంటే చాలామంది చూశానంటది అది. ఎందుకంటే ఈ వ్యక్తి కంటే కూడా దానికి బాగా తెలుసు.
దేవుడని నమ్మి వణుకుతున్నట్టే సైతానిగాడు. దెయ్యములు దేవుని చూసి దేవుని వాక్యం నమ్మి వణుకుతాయి, కానీ వీళ్ళం వణకరు. దేవునితో గడిపి రేయింబవళ్ళు 40 పగలు 40 రాత్రులు రేయింబవళ్ళు, అన్నపానములు నీళ్లు. బైబిల్ ఊరికి రాయబడలేదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించగలిగాడు అంటే నిజంగా మోషే అన్నము కానీ నీళ్ళు కానీ త్రాగక రేయింబవళ్ళు 40 రాత్రులు ఆ సీనాయి పర్వతం మీద దేవునితో గడిపే గొప్ప అనుభవం. అతడు దిగి వస్తూ ఉండగా అతని ముఖము యొక్క చర్మము ముఖ చర్మము అభిషేకము. దేవునితో గడిపి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయగలిగితే గనక నీవు ఇదివరకు వ్యక్తిలేగా ఉండవు. నీకు వాక్యం దొరుకుతుందో నీకు ఎట్లా అయిపోతుందంటే అండి, వైఫై ఉంటే ఎట్లా ఉంటుంది, నీకు ఫోన్కి వైఫై అన్నది ఇంటికి వెళ్తే వెంటనే కనెక్ట్ అయిపోతుంది. టచ్ మరి వేరే ఫోన్లు కదా అవ్వదు, ఎవరి ఫోన్కి ఉంటే అదే కనెక్ట్ అవుతుంది. దేవునితో అనుభవం, దేవుని వాక్యం చదవగలిగి దేవుని వాక్యం ధ్యానం చేయగలిగి దేవుని అట్లా ఆశ ఉంటే నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా ఏ వాక్యం నీకు వచ్చినా వెంటనే దానికి హత్తుకోగలవు. అసలు నీకు ఆ రుచి ఆ స్పర్శ లేకపోతే అపోస్తలుని పౌలుని మనం చూస్తాం. ఆయన ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? 12 మందిని తనతో ఉండుటకు. ఒక వ్యక్తి అప్పగించాడు, అయిపోయింది 11. ప్రభు తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడైన తర్వాత ఎవరిని దర్శించాడు? పౌలు సౌలుగా ఉన్నప్పుడు. అది కూడా డౌటేనా? ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు తిరిగి లేచినప్పుడు సౌలుని దర్శించింది. మరి ఎందుకు అంత డౌట్గా చూస్తారు? వాక్యానికి స్పందన రావాలి. ఇది కూడా డౌట్ అంటే ప్రభువు పునరుద్ధానుడైన తర్వాతే సువార్తలు అయిపోయింది. అపోస్తుల కార్యం ఎప్పుడు, పరిశుద్ధాత్మ కార్యం ఎప్పుడు జరిగిన? అపోస్తులు జరిగించిన తర్వాతే. దమస్కు వీధులు వెళ్తూ ఉన్నాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావంటే, నువ్వెవడవు అంటే ప్రభువా నువ్వెవడవు అంటే నీవు హింసించుచున్న యేసును నేనే అని దేవుడు తనకి ప్రత్యక్షపరుచుకున్న తర్వాత, అగ్రిప్ప రాజా, ఆ మధ్యాహ్న కాలమందు ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక విధేయుడనై దేవుని కొరకు తను ప్రతిష్ఠించుకున్నాడు. ఆ తర్వాత దేవుని పిలుపుని పొందుకున్న తర్వాత పౌలు ఈ అపోస్తలుల కంటే కూడా ఎక్కువ విశేషమైనటువంటి అద్భుతములు. మోషే దేవునితో గడిపి దిగి వస్తూ ఉంటేనంట అతని ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అసలు నాకు మామూలుగా లేదు ఈ మాట వింటే. ఎంత అభిషేకం చూడండి, దేవునితో గడిపి వస్తుంటేనంట. దేవుల్లో ఉంటాం, కొన్నిసార్లు మనం బలహీనలేని కాదన్ను. బలహీనలు అందరికంటే నేను కూడా అటువంటి, కానీ నాకు రోషం ఉంటుంది. నా దేవుడు నాకు కృపనిచ్చాడు. నిన్న బాగాలేదు, ఇవాళ బాగుంది, రేపు ఎలా ఉంటుందో తెలీదు, అయినను ఆయన కృపే. దేవునితో గడిపి వస్తూ ఉంటేనంట, ఆయనతో సహవాసం చేస్తే, ఆయనతో గడిపి ఆయనతో మాట్లాడి, మనం ఒక్క నిమిషం దేవుడు మనతో మాట్లాడాలంటేనే మనం కొన్ని పుస్తకాలు రాస్తాం. ఏం మాట్లాడాడు దేవుడు? 40 పగల్లో 40 రాత్రులు ముఖాముఖిగా. అంతకుముందు దేవుడు చెప్పింది ఏంటి? ఏ జంతువే కానీ ఏది కూడా, ఏ నరుడు కూడా ఆ కొండను
చేరకూడదు. అసలు దేవుడు మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఉంటుందో తెలుసండి, పిడుగులు పడినట్టుంటారు, తట్టుకోలేరు. ప్రజలు మోషేకి మొరపెట్టుకున్నారు, నువ్వేం మాట్లాడు, దేవుడు మాతో మాట్లాడితే మేము తట్టుకోలేం. మోషే దిగి వస్తుంటే అతని ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను కనుక వారు అతని సమీపింప వెరచిరి. ఇక అప్పుడు వరకు తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు చూడలేకపోతున్నారంట. ఏముంది? ఆయన ముఖంలో కాంతి, దేవుని యొక్క అభిషేకం. దేవునితో గడిపితే ఆ రీతిగా ఉంటుంది. లోపల ఏముంటుంది అంటండి, ఆ రిజరెక్షన్ పవర్ ఉంటుంది చూసారా, పునరుద్ధానపు శక్తి మామూలుగా ఉండదు. ఆ బలము ముందు ఏది కూడా నిలవలేదు. పౌలు అంటాడు కదా, మొదటి కొరింథీయులను కదా అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించు వారికి నశించిపోయేది ఎరుతనం, అయితే దేవుని వెరితనం రక్షింపబడినటువంటి మనకంటది దేవుని శక్తి. దేవుని శక్తి. ఆ శక్తి ముందు ఏది కూడా పనికిరాదు. మరణము ఆయనను బంధించుట అసాధ్యం. ఒక పెద్ద రాతిని దొర్లించారు. ఆయన సిలువేయబడిన తర్వాత పెద్ద రాతిని పిలాతు దగ్గరికి వచ్చారు, అయ్యా ఈ నయవంచకుడు చనిపోయి 3వ దినాన్ని లేస్తానన్నాడు, ఒకవేళ మేము నిద్రపోయిన తర్వాత ఆయన సైనికులు వచ్చి ఆ శవాన్ని ఎత్తుకుపోయి తిరిగి లేచాడు అంటారేమో. ఇది మొదటి వంచిన కంటే కూడా కడపటి వంచిన చాలా చెడ్డగా ఉంటుంది, కాబట్టి సమాధిని చుట్టూ సెక్యూరిటీ పెట్టమన్నాడు. పిలాతు అన్నాడు, నీ శాతనాన్ని బట్టి చేసుకోమన్నాడు. ఏం చేసుకుంటో చేసుకుని, ఎంత సెక్యూరిటీ కావాలి ఇస్తానన్నాడు. ఆపగలిగిందా? ఆపలేదు. మన కొరకు ఎవరు రాయి దొరికిస్తారనుకుంటూ వస్తారంట అక్క, వాళ్ళంతా సిస్టర్స్ అంతా సుగంధ ద్రవ్యాలు పట్టు. వాళ్ళు వచ్చేటప్పటికే రాయి దొర్లించబడింది. ఆయన లేడు, హల్లెలూయా. తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైనటువంటి వాడిని ఎలా మీరు మృతులలో వెతుకుచున్నారు? ఆయన సజీవుడు, ఆయన ఏది కూడా ఆపనేరదు. అహరోను ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తున్నట్టండి, మోషేను చూచినప్పుడు అంట అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతనిని సమీపింపవెరచిరి. ఇక దగ్గరికి రావాలంటే రాలేకపోయారు. అంత అభిషేకం ఉందంట మోషే మీద. హల్లెలూయా. అందుకే ఆయన చనిపోయినప్పుడు మనకు లెక్క అలజోడు లేదు. ఒకడు పట్టుకుని దృష్టి మాంద్యము తగ్గలేదు. ఆయన సత్తు 34 తీసిన వాళ్ళు చూడాలి, ద్వితీయోపదేశకాండం 34 ఆఖరి వచనంలో చూస్తే అతడు మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. కూడా కంట్లో శుక్లాలు రాలేనా, శుక్లాలు ఏయో ఒకటి అవి రాలేదు. ఇశ్రాయేలీయులు మోయాబు మైదానంలో మోషేను బట్టి దృష్టి మాంద్యం తగ్గలేదు. ఏ మాత్రం కూడా ఆయనకి సత్తువ తగ్గలేదు. సత్తు అంటే బలం. మరి అలాగే దేవుని చూసినాడు. కాలేబు కూడా 80 ఏండ్లు ఎట్లా ఉన్నాడంటే అండి, మోషే పంపించినప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు అలానే, వయసు పెరిగింది కానీ కొద్ది అట్లానే ఉన్నాడు. అభిషేకం మాత్రం తగ్గలేదు. చెప్పండమ్మా, తగ్గలేదు. కాలేబు ఆత్మను సంతోషిస్తుంది పరలోకంలో. హల్లెలూయా. దేవుని సేవకుని బట్టి మన దేవుని మహిమపరచాలి. వారు మన మధ్య లేకపోవచ్చు. కాలేబుకి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి నీకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషేకి ఇచ్చిన అభిషేకం నీకు నామానికి మహిమ. దేవుని స్తుతించాలి మనం. హల్లెలూయా. ముఖ చర్మం ఏమాత్రము కూడా తగ్గలేదు. ప్రకాశిస్తున్నాడంట. యోహాను గురించి కూడా ఉంది, బాప్తిస్మిచ్చి యోహాను గురించి.
5వ అధ్యాయం కదా, యోహాను సువార్తలు అంటాడు కదా, అతడు మండుచు 5:20 ఎక్కడ ఉంటుంది, అతడు మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపము. బా, వారికున్న అభిషేకాలు చూసారా? వారు దేవునితో గడిపితే వారి జీవితాలు ఎట్లనో చూసారా? గొప్ప అభిషేకం. మోషే ముఖం అంట అట్టి రీతిగా ఇది చూడ. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతనిని సమీపింపవెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాటలాడెను. అటు తరువాత ఇశ్రాయేలీయులందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. ఆయన అన్నారు, బాబు నువ్వు మాట్లాడితే మేము చూడలేకపోతున్నాం కాబట్టి మీకు అర్థమైంది నేను చెప్పింది. మోషే దేవునితో గడిపితే ఎంత అభిషేకం ఉందో చూసారా మీరు? భయపడ్డారు ప్రజలందరూ కూడా. మోషే అభిషేకం మామూలుగా ఆయనంట ఎర్ర సముద్రం మీద తన యొక్క కర్రను చాపాడంట. కర్రను చాపితే ఆ సముద్రము 2 పాయలుగా సముద్రం ఆరిపోయింది. 106వ కీర్తనలో 9వ వచనం అంటాడు. 106వ కీర్తన 9వ వచనం, నిర్గమకాండ 15వ అధ్యాయము. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. ఆరిపోయిందంట. ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. అది మైదానము మీద నడిచినట్లు. గద్దించాడంతే. ఏమైపోయిందంటండి? అది ఆరిపోయింది. సముద్రం ఆరిపోవటం అంటే మాటలా? సముద్రం ఆరిపోద్దండి. భూమి కంటే నీరు చాలా ఎన్నొంతులు? 3 అంతలు ఎక్కువ ఉంటాయి. 15 నిర్గమాకాండం 15 అధ్యాయం 9వ వచనమా 8వ వచనం. 8 నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. నీ నాసిక రంధ్రము ఊపిరి వలన నీళ్లు చేయి చాపాడు. ప్రభు దేవుడు వెనక నుంచి అంట తన నాసిక ముక్కు ద్వారా తను ఊపిరి ఊదగా నీ నాసిక రంధ్రపు ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. నీళ్లు రాశిగా అయిపోయినాయి అంట. ప్రవాహములు కుప్పగా నిలిచెను. మన గురించి ప్రభు అంటాడు, నాసిక ఊపిరి కలిగినటువంటి నరుడు మనం. ఓటికుండ వంటి వారు, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి మాట్లాడాడు అంటాడు. నేను మాట్లాడాడు, మరి ఇయ్యాలి ఎక్కడ ఉన్నాడు ఆయన మన మధ్యలో? చెప్పండి. ఎంత మంచివాళ్ళైనా ప్రభువునందు నిద్రిస్తే ఒకరోజు ముఖ్యమైన వాళ్ళ కొరకు, 2వ రోజు, 3వ రోజు, ఆ తర్వాత మర్చిపోతాం. ప్రజలంట, ఇశ్రాయేల్ అంట ఆయన ముఖం చూడలేకపోయారంట. అప్పుడంట మోషే తన యొక్క ముఖము మీద ముసుగేసుకున్నాడంట. దేవునితో గడిపే అనుభవం, దేవునితో ఆ సహవాసం ఎంత గొప్పదో చూసారా? ఆ అభిషేకం నీలోనికి వచ్చేస్తుంది. ఆసక్తి మనలో, దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి లేనటువంటి విశ్వాసం, ఆశ లేనటువంటి జీవితం. ఆశ లేని ఎవరైనా ఉన్నారా? ఎవరం లేదు. మానవుడు అంటేనే ఆశాజీవి. అయితే దేవుని కొరకు ఒక ఆశ ఉండాలి మనకి. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకలి, ఆశ దేవుని కొరకు ఉండాలి. మోషే గురించి పౌలు చెప్తాడు 2వ కొరింథీ 3వ అధ్యాయము 7 నుంచి 12 వరకు మీరు చదివితే. 2వ కొరింథీ 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 12 వరకు. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను.
అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయేరి. మీకు అర్థమైంది? ధర్మశాస్త్రం గురించి, కృత నిబంధన గురించి పౌలు కొరింథీ సంఘానికి వివరిస్తున్నాడు. ధర్మశాస్త్రము పాత నిబంధన ఏంటండి? 7 వచనం ఏముంది? మరణ కారణమగు పరిచర్య. మరణ కారణమగు పరిచర్య. పాత నిబంధన ఏంటి? కంటికి కన్ను, పంటికి పన్ను, పంటికి పన్ను. కొత్త నిబంధనలో ప్రభు దాన్ని ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. కుడి చెంప కొడితే ఎడమ చెంప మనం ఎడమ చెంప చూపించక ముందే పళ్ళు రాళ్ళు కూడా చేతిలో పెడతారు. విశ్వాసులే, బయట వాళ్ళు కాదు. ధర్మశాస్త్రానికి కృపకంత తేడా ఉన్నది. మరణ కారణముగు పరిచర్య. రాళ్ల మీద చెక్కబడిన, రాళ్ల మీద, రాతి పలకల మీద ధర్మశాస్త్రం 10 కమాండ్మెంట్స్ అంతా కూడా రాతి మీద చెక్కబడింది. అంతే కదా. ధర్మశాస్త్రంలో ఏముంది? ఆఖరికి నీ పొరుగువానిది ఆశింపకూడదు. ఏది చెప్పండి, ఏముంది ఆ వచనం? నీ పొరుగువాడిది ఏది ఆశింపకూడదు. ఏది కూడా, ఏది ఆశింపకూడదు. అటు ఇటు చూస్తాం. ఇంటి ముందు పక్కన మంచి జాంకాయ కనపడితే అటు ఇటు చూసి గుడికి వచ్చే ముందు కోసి ఇంట్లో పెట్టుకొచ్చి తర్వాత వెళ్ళి తినేస్తాం. ఎవరు జాంకాయ కదా, చెట్టుది అది. ఆశించవద్దు. ఎందుకంటే మనం నెరవేర్చిన ధర్మశాస్త్రం ప్రభువే, ఆయన ఒక్కడే నెరవేర్చాడు. మరణ కారణమగు పరిచర్య. రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను. అక్షరమునకు సంబంధించినదైనను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు. 7 నుంచి 12 వరకు, 2 కొరింథీ 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 12 వరకు చూస్తే మరణ కారణమగు పరిచర్య, రాళ్ల మీద చెక్కబడినదైనను, అక్షరములకు సంబంధించినదైనను, మహిమతో కూడినదాయను. అక్షరమే కానీ మహిమతో కూడినదాయను. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. మనం అక్షరమునకు కాదు కొత్త నిబంధన, ఆత్మ కొరకు. మనం ఎక్కడ నెరవేరుస్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? ఒకడు నిన్ను 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళాలంట. వస్తారు నాకు వాడు ఎవరు అన్నప్పుడు. అంత వచ్చే సమయం ఎవరిది? మనకి ఎవరికుందో చెప్పండి. ఎవరి పనులు బైబిల్ మనం చదవగలిగితే బైబిల్లో మరణకరములకు పరిచర్య, రాళ్ల మీద చెక్కబడినదై అక్షరములకు సంబంధించినదైనను, మహిమతో కూడినదాయను. మహిమతోనే ఉంటే. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన, మోషే మరలా ఇక్కడ మనం చూస్తున్నాం, మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన, ముఖం మీద అభిషేకము గురించి మాట్లాడుతూ కొరింథీ సంఘముతో. మీరు క్రీస్తు పత్రికలో ఉన్నటువంటి 3:3 2 కొరింథీ 3 మీరు క్రీస్తు పత్రిక మనం అందరం చదువుతారు. మనల్ని విల్సన్ ఎంత విశ్వాసం, ఎటువంటి వాడు అందరికీ. అలాగే నీవు కూడా, ఎవరో అందరూ కూడా చదువుతారు. మన క్రీస్తుకి ఎవరు అంటండి? పత్రిక. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకే భయముతో, వణుకుతో ఆ రక్షణను మనం. ఎందుకంటే నీ వల్ల దేవుని నామము మహిమపరచబడలేకపోయినా పర్వాలేదు, కానీ అవమానపరచబడకూడదు. నన్ను బట్టి దేవుని నామము అవమానపరచబడకూడదు. ఘనపరచబడితే వేరు, కానీ అందుకే చాలా జాగ్రత్తగా గుణము, శీలము చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. సజీవ యాగం అంటాడు. అందుకే సజీవ యాగం మీ శరీరములో దేవునికి సమర్పించుకోవాలి. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయేది.
మోషే మీద ఉంటే అభిషేకం, ఆ ముఖం మీద ప్రకాశం ఏంటంటే అండి, తగ్గిపోవునదైనను తగ్గిపోవచ్చు. ఇశ్రాయిల్ అంట ముఖాన్నే తేరి చూడలేకపోయి తగ్గిపోయేదే. మీకు అర్థమవుతుంది దేవుని వాక్యం. ఆ మోషే తగ్గిపోవచ్చు. మోషే కంటే గొప్పవాడు దేవుడు. హల్లెలూయా. ఆయన అభిషేకం ఎప్పుడు కూడా తగ్గిపోదు, ఎప్పుడు తగ్గిపోదు. ప్రతి మనిషిని వెలిగించేది దేవుని యొక్క వాక్యం, అభిషేకం. తగ్గిపోవడానికే ఇశ్రాయిల్ అంట చూడలేకపోయారంట. ఉన్నదైనను ఆత్మ సంబంధమైన పరిచర్య ఇప్పుడు అది మరణకారణమైన ఇది కొత్త నిబంధన పరిచర్య ఎంత ఆత్మ సంబంధమైనదైనను ఎంత మహిమగలదయుండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ అది శిక్షావిధి, ధర్మశాస్త్రం శిక్షావిధి. అదే తగ్గిపోయే మహిమ దానికుంటే నిలిచినది. నీతికి కారణమైన పరిచర్య ఇది నీతికి కారణముగు పరిచర్య మరి ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయములలో మహిమ లేనిదాయను. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరీ ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసికి వేసుకొనెను. మేమట్లు చేయక అంటాడు. ఒక దినాన్న మోషే మీదంట ఆ యొక్క ముసుగు, ఆ ప్రకాశం అంట తగ్గిపోవచ్చేమో కానీ నిలుచున్నది మరి ఎక్కువ మహిమగలదయుండును. దేవుని యొక్క అభిషేకం అది ఎప్పుడు కూడా తగ్గిపోదు, ఎప్పుడు సిద్ధముగా ఉన్నది. దేవుని అభిషేకానికి ఎప్పుడు కూడా అంతము లేదు. ఎప్పుడు కూడా ఏముంటుందంటండి, పునరుద్ధానం. బైబిల్ మనం చూస్తాం కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారంట. పక్షిరాజుల వలె రెక్కలు చాపుతారు, పైకి ఎగురుదురు. పక్షి అంట వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ యొక్క గ్రద్ద ఏం చేస్తుందంటండి, ఉన్నత స్థలాల్లోకి వెళ్ళిపోయి తనకున్నటువంటి ఆ యొక్క ఈకలన్నీ కూడా తనే పీకేసుకుంటుంది. ఆ బలం కొరకు, ఆ శక్తి కొరకు, దేవుని కొరకు ఎదురు చూసేవారి అభిషేకం కూడా ఆ విధంగానే ఉంటుంది. పక్షి రాజులు యెషయా 40:21 అమ్మ, ఇక్కడ 31 40:31 ఏం చేస్తారంటండి, వారంట రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అభిషేకం, ఆత్మలో ఆనందం. అలయక పరిగెత్తులు సొమ్మచిల్లక నడిచిపోతారు. దేవుని యొక్క అభిషేకం. హల్లెలూయా. తగ్గిపోవచ్చున్నటువంటి ఆ యొక్క ముఖ ప్రకాశులు ఇశ్రాయేలు అంట తేరి చూడలేకపోయారు. పౌలు ఈ అభిషేకాన్ని చూశాడు కాబట్టి మేము అట్లు చేయక ముసుగు లేని ముఖముతో దేవుని యొక్క అభిషేకం. అందుకే పౌలు అంటాడు, 1 కొరింథీ 11:1 అంటాడు తన అనుభవం గురించి చెప్తూ, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము, క్రీస్తు యొక్క అడుగుజాడలలో క్రీస్తును పోలంట నడుచుకున్న ప్రకారము. ఎంత గొప్ప అనుభవం అండి. దేవుడు ఎట్లా నడిచాడో పౌలు కూడా ఆ విధంగా నడిచాడు. మీరు నన్ను పోలి నడుచుకొనుడి. కనీసం దేవుని వలె కాపు నన్నన్న పోలి నడుచుకోండి అంటున్నాడంటే ఎలా నడిచాడంటారు? సాక్షాత్తు సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మీ మధ్యన ఏదిని ఎరుగకుంటుని ప్రకటించకుంటుని అంటాడు.
క్రీస్తుని ఆ రీతిగా ఆయన ప్రకటించు. ఆయన పోలిక ఫిలిప్పీ 3:17-18 వచ్చిన కూడా అదే మాట అంటాడు. ఫిలిప్పీ పత్రిక 3:17-18 వచ్చిన, నేను సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అది అనేకులంట అనేకులు దేవుని సిలువ గంట శత్రువులుగా నడుచుకొనుచున్నారు. దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా, చాలా భయంకరం అది. పౌలు దేవుడు చెప్పాడు, సౌలా నీవు మునుకోలలకు ఎదురు చనుచు నీ కష్ట తరం పట్టుకున్నాడు అంతే. ఆ దినము మొదలుకొని మరికెన్నడూ కూడా వెనక్కి తిరిగి చూడలేదు. దేవుని కొరకు ఆ రీతిగా క్రీస్తుని ప్రదర్శించాడు అంతే. హల్లెలూయా. పౌలు క్రీస్తుని ఆ రీతిగానే, క్రీస్తు ప్రేమ. ఒకప్పుడు హానికరుడు, హింసకుడు, దోషకుడు, దేవుడు నన్ను కరుణించి తల్లి గర్భమున పుట్టినది మొదలుకు నన్ను ప్రత్యేకపరిచాడు అంటాడు గలతీ 1:13 ఎక్కడ అంటాడు, ఆయనను తల్లి గర్భమున 1:13 పూర్వమున 13 పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయుచు నా పితరుల పారంపర్యాచారముందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితునని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తల్లి గర్భమున హానికరుడ హింసకుడను, హానికరుడ హింసకుడను, దేవదూషకుడను నేను, అవిశ్వాసి నైనా నన్ను, అవిశ్వాసి నైనా నన్ను ఆదరించినావుగా, ఎంత జాలి ఇంతయని ఊహించలేను. రక్షకుండ నాకు బదులు, రక్షకుండ నాకు బదులు శిక్షననుభవించినావు, సిలువయందు సొమ్మసిల్లి, సిలువయందు సొమ్మసిల్లి చావుందితివి నాకై. ఏమి నీ కర్పించగలను, ఏమి నీ కర్పించగలను, ఏమీ లేని వాడనయ్యా, రక్షణంపు పాత్రనేత్తి, రక్షణంపు పాత్రనేత్తి స్తోత్రమంచు పాడేదా. ఊహించలేను ఎంత జాలి యేసువా. హల్లెలూయా. హల్లెలూయా. తగ్గిపోచుట యొక్క మహిమను ఇశ్రాయేలు చూడలేకపోయారు కానీ మోషేని పౌలు అంటున్నాడు, మేమైతే అట్లు చేయక. ఆ క్రీస్తుని మేము చూస్తామంటున్నాడు. అందుకే నేటికంట యూదులు, ఇశ్రాయేలు
ధర్మశాస్త్రము చదివినప్పుడల్లంట ముఖము మీద ముసుగు వేసుకుంటాడు. నేటి వరకు క్రీస్తులో అది కొట్టివేయబడింది వారికి తెలియదు. అందుకే దావీదు అంటాడు యెరూషలేము క్షేమం 122 కీర్తన అంటాడు కదా, యెరూషలేము క్షేమము కొరకు, యూదుల రక్షణ కొరకు. అది కొట్టివేయబడింది క్రీస్తులో వారికి ఇంకా తెలియలేదంట. ఆయన వచ్చాడు, ఇంకా వారు ఏం చేస్తున్నాడు, మెస్సయ్య కొరకు ఇంకా వారు ఎదురు చూస్తూ ఉన్నారంట. ఆయన వచ్చాడు, ఆయన్నే వాళ్ళు సిలువ వేసి ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయనను అంగీకరించలేదు. యోహాను 1:12 ఆయన తన స్వకీయుల యొద్దకు వారు ఆయనను అంగీకరించలేదు. ఎందరైతే ఆయన అంగీకరించిరో వారందరూ కూడా దేవుని కుమారులు అగుటకు ఆయన అధికారం వారికి అనుగ్రహించెను. క్రీస్తునందది కొట్టివేయబడినది అంటున్నాడు పౌలు కొరింథీ సంఘానికి. హల్లెలూయా. 2-3 మాటలు చెప్తాను. మనం ప్రభు బల సమయానికి వచ్చాం కనుక సమూయేలు యొక్క అభిషేకుని చెప్తాం. 1 సమూయేలు 7వ అధ్యాయము 9-10 వచనాలు. 1 సమూయేలు 7వ అధ్యాయము 9-10 వచనాలు. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా, ఇశ్రాయేలీల పక్షమున దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా, సమూయేలు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించెను. వెంటనే దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలీల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా, ప్రార్థన చేసినప్పుడు అంట ఫిలిస్తీయుల మీద ఏం కురిపించండి, మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా. సమూయేలు ప్రార్థన శక్తి చూసారా? తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీల మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు అంత గొప్ప కార్యం జరిగింది. 12వ అధ్యాయము 17-18. 17 గోధుమ కోత కాలము ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి. ఈ 12వ అధ్యాయం మనకు అందరూ కూడా తెలుసు. వారు కోరుకున్నారు, మాకు ఒక రాజు కావాలని కోరుకున్నారు ప్రజలు. సరే, ఆ 12వ అధ్యాయం ఇంటికి వెళ్ళి ఒక్కొక్కసారి చదువుకుంటే కనుక, ఒకసారి చదువుకోండి, చాలాసార్లు చదువుంటారు. ఎన్నిసార్లు దేవుని వాక్యము చదివినా అది కొత్తగానే, అది ఇబ్బంది ఏమి కాదు. రోజు తింటున్నాం కదా, రోజు ఈ అన్నమేనా అంటున్నామా? 50 ఏళ్ళు ఉంటే 50 ఏళ్ళ నుంచి పోనీ సంవత్సరం కాడ నుంచి మొదలనుకో భోజనం తింటాం. 50 ఏళ్ళ నుంచి అదే భోజనం తింటున్న బోరు కొడుతుందా? చెప్పండి అమ్మా. బోరు కొట్టదు. రోజు బోరన్నమేనా అంటామా? ఆ టయానికి కడుపులో పడాలి. సమూయేలు, నేను మీ మధ్య ఉన్నాను, నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసు అని చెప్పి తన గురించి మాట్లాడుతూ, నేను ఎవరు అంటే మీకు తెలుసు, ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే నాకు చూపించండి, నేను ఒప్పుకుంటాను అని చెప్పి తన సాక్ష్యాన్ని గురించి చెప్పినాడు. అందరూ లేదు నువ్వు చాలా మంచి వ్యక్తి అని చెప్పి మంచి సాక్ష్యాలు ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ మరి ఒక సమూయేలు ప్రార్థన గురించి ఒక మాట చెప్తున్నారు. 17-18 వచ్చిన చూస్తే మీరు 12వ అధ్యాయంలో, గోధుమ కోతకాలం ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. అమ్మో, వాళ్ళ టైం వచ్చినప్పుడు
ఉరుములను మీరు చూసారా? ఉరుములకి వర్షాన్ని కూడా వాళ్ళు ఆజ్ఞిస్తే దేవుడు వాటిని, మీకు అర్థమవుతుంది వారి అభిషేకం అర్థమవుతుంది. వాడు ప్రార్థన చేయగా మోషే ప్రార్థన చేస్తే మన్నా కురిపించబడింది అన్ని లక్షల ప్రజలకి. సూర్యుడనివి గిబియోన్లో, చంద్రుడనివు అయ్యోను లోయలో. యెహోషువ 12:10 చూస్తే ప్రార్థన చేసిన సూర్యుడనివు గిబియోన్లో ఆగాలే, చంద్రుడనివు అయ్యోను లోయలో నీవు నిలవాలి అని యెహోషువ ప్రార్థన అమాలేకులకు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతూ ఉంటే సూర్యుడు గిబియోనులోను అస్తమింపలేదు, తెగింపలేదు, అలా ఉండిపోయాడు. అంతే, ఆజ్ఞాపించారు, అవి ఆగిపోయింది. ఆజ్ఞాపించాడంట. సమూయేలు ప్రార్థన చేయగా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనిచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమును ఉరుములను వర్షమును పంపగా జనులందరూ ఆజ్ఞాపిస్తే దేవుడు వారే దేవుని మందిరంలో ఆటపడ్డారని ఊరికేనండి. మరి ఎంత గొప్ప కార్యాలు జరిగించారు చూసారా? ఏలియా గురించి మనకు అందరూ కూడా తెలుసు కదా. తీసాడు 1 రాజులు 18:41 నుంచి మీరు చూస్తే కనుక, 1 రాజులు 18 చూస్తే 17 అధ్యాయులు మొదట్లో మీరు చూస్తే కనుక, నేను యెహోవా సన్నిధిలో నిలబడి ఉన్నానని చెప్పి ఈ సంవత్సరం మంచు కానీ వర్షం కానీ పడదంటాడు. 17 అధ్యాయంలో చూస్తే మీరు 18:41 వచ్చేటప్పటికి మంచి కరువు, ఉదకదారులన్నీ ఎండిపోయి ఎక్కడ ఏమీ లేదు. అటువంటి పరిస్థితిలో ఏలీకున్న గొప్ప విశ్వాసం చూస్తారు. ఏలియాకున్న విశ్వాసం 18:41 మీరు చూస్తే, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టిచున్నది. అంతే. మరి అభిషేకం చూసారా? విస్తారమైనటువంటి వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టిచున్నది. మనం రోజు వింటూ ఉంటాం కదా, ఇవన్నీ వర్షం వస్తుంది, అవును ఏలే పద అనుకుంటారు, కానీ కొంచెం ఆత్మకు కొంచెం నడిపింపు ఇవ్వండి. బెల్లం కొట్టిన రాయిలో కూర్చుని అవును ఏలియా ప్రార్థన వర్షం వచ్చింది కదా బెదర్ కాదు. పిమ్మట ఏలియా విస్తారమైనటువంటి వర్షము వచ్చినట్టు ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా, ఆహాబు రాజుతో అన్నాడు, ఇశ్రాయేల్ రాజుతో ఏమన్నాడు? నువ్వు వెళ్ళి భోజనం చేయమని, భోజనం చేయి, ఇంకా వర్షం వస్తుంది అన్నాడు. అయితే అహాబు భోజనం చేయబోయెను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా, దాసుని పిలిచాడు, నువ్వు వెళ్ళు వర్షం పడుతుందంటే వెళ్ళి చూడమంటే ఏం చేశాడంటే అండి, వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా. ఈ గొప్ప బిలీవర్స్ చాలా మంది ఉంటారు. ఏమీ లేదు పాపం. దేవుడు కన్నులు తెరవాలి. ఎలీషా కూడా గేహాజీతో చెప్తాడు. గేహాజీ ముందేమంటాడు? మన చుట్టూ పాళెము చుట్టూ అగ్ని గుర్రములు, శత్రువులు వచ్చేసారు, ఇక మన పని అయిపోయింది అంటాడు. ప్రభువా వీడు చూచినట్లు ఈయన కన్నులు తెరువు వారిని అందత్వంతో మొట్టమని ప్రార్థన చేశాడు ఎలీషా. అప్పుడు ఈయన కన్నులు తెరితే చూసేటప్పుడు ఎట్లా కనబడ్డారంటండి? అగ్ని గుర్రములు. ఈ పనివాడీలు చూసేటికి మెరకెక్కి చూడమని చూశాడు. చూస్తే ఏం జరిగిందంటే ఏమీ కనబడలేదు. మొత్తం మీద ఎన్ని తిట్టుకుని ఉంటాడో, ఎన్నిసార్లు? 7 మార్లు ఒక పని చెప్పి ఇది కాదు అది కాదు ఇది కాదు అంటే ఆఖరికి అక్కడికి వెళ్ళి 7వ మారు అతడు చూచి ఇదిగో తీసుకొస్తుంది. అది 7 సార్లు ఒక్క పని ఒక్క వ్యక్తికి చెప్తే ఎట్లా ఉంటుందండి? ఆఖరికి కొడతారు కూడా మనల్ని. నీకు అసలు బుద్ధి ఉన్నదా? ఒక్కసారి అంటే పర్లేదు, 7 సార్లు చెప్తారా? చెప్పినడు కన్నా బుద్ధి ఉండాలి, విన్నవాడి కన్నా బుద్ధి ఉండాలి. సామెతలు ఎవరికి రావా? ఏడవ మారు ఇప్పుడు చూడండి. 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘం. 7వ మారు గేహాజీ దేహము, గేహాజీ కాదు ఎవరు, నయమాను దేహం
నదిలో మునిగిన తర్వాత చిన్న పిల్లల ఏడో పసిపిల్లల దేహం 6 సార్లు అయిపోయి 7వ మారు మునిగినప్పుడు ఏమైపోయిందంటే కుష్ఠరోగం కథ. పసిపిల్లల దేహం వలె అయిపోయింది. పసిపిల్ల దేహము వలె. దేహము వలె. దేవుని మాట అంత స్వచ్ఛమైనటువంటిది, అంత స్పష్టమైనటువంటి దేవుని మాట మనం వినాలి, దేవుని మాటకు మనము లోబడాలి. అరిచెయ్యంత చిన్న మేఘము, చిన్న మేఘము, మేఘం సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. సముద్రములో నుంచి అంట పైకి ఎక్కుచున్నదనెను. పైకి ఎక్కుచున్నదనెను. ఎక్కుచు. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు వర్షం వస్తాడు అన్నాడు. దాని ప్రకారమే దేవుడు ఆ కార్యం నెరవేర్చాడు. పిమ్మట విస్తారమైనటువంటి మోపైన వాన కురిసెను గనుక, చుట్టూ ముబ్బు మోపోయినటువంటి వాన అంటే ఇంకా చూసుకోండి ఎట్లా కురు. కొన్ని చోట్ల ఈ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం కదా, వడగండ్ల వాన. వడగండ్ల వాన ఎప్పుడైనా తిన్నారు దెబ్బలు మీరు? మామూలుగా ఉండదు. ఇంకా పొరపాటున బండి మీద వస్తూ ఉంటే ఎవడ కొట్టాడు అనిపిస్తే అలా ఉంటాయి, ఐస్ గడ్డలాగా. కొన్నిసార్లు మోపైనటువంటి వాన కురిసెను, కరువు, ఎక్కడ చూసినా పంట లేదు. అటువంటి పరిస్థితిలో అందుకే ఆయన గురించి రాయుడు యాకోబు పత్రికలో అంటాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపుకుడు ప్రార్థన, అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిన, భూమి తన ఫలం ఇచ్చాను పడిందంట. మోపైనటువంటి వాన. వారు దేవుని సన్నిధిలో నిలిచారు కాబట్టే అంత గొప్ప కార్యాలు వారు చేయగలిగారు, జరిగించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను. 2వ రాజులు 13వ అధ్యాయము 20-21 వచ్చినారు. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. సంవత్సరం తర్వాత వారిలో ఉన్నటువంటి అభిషేకం చూసారా? ఎలీషా చనిపోయినటువంటి సంవత్సరము తర్వాత ఒక శవం అందులో పాతి పెడితే ఆయన యొక్క ఎముకలకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను. వారికి ఉన్నటువంటి అభిషేకం, దేవుని సన్నిధిలో వారు నిలిస్తే. కొత్త నిబంధనలు మనం చూస్తే అపోస్తల కార్యం 5వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. ప్రభువును మనం సిద్ధపరచుకుందాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 15-16 వచనం. పేతురు యొక్క అభిషేకం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, ఏం జరిగిందో, అననీయ సఫీరా దేవుని పరిశుద్ధాత్మను వారు మోసపుచ్చుకుని, దేవుని పరిశుద్ధాత్మను మోసపుచ్చాలని వారు ఏకీభవించుకున్నారు కనుకనే ప్రాణం విడిచారు. అయ్యో మనమేమంటాం, పాపం ఇందాకే ఇద్దరు ఒక రోజు చనిపోరు, అయ్యో భార్య భర్త అయ్యో అనుకుంటాం మనం. మరి వెళ్ళి పాతిపేట వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి భార్య చనిపోయింది. జరిగినది ప్రతి వారికి కూడా భయం కలిగింది. అయితే ఇప్పుడు పేతురు అభిషేకం మీరు చూడగలిగితే కనుక 5:15-16. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీద వస్తూ ఉంటే, జనులంట రోగులనంట వీధులలోనికి తెచ్చి ఎవని మీదైనను అతని నీడే అయినను పడవలేని అభిషేకం. వారి నీడ ఈ దినాల్లో పక్కోడి నీడ పడితేనే ఒప్పుకోమ్మా.
పేతురు యొక్క నీడ ఆ నీడ పడవలేనని ఆ, మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. రోగముల చేత బాధపడుచున్న వారినంట మంచాల మీద తీసుకొచ్చి రోడ్డు మీద ఉంచారు. ఆయన నీడ. ఈ దినాల్లో దేవుడు అభిషేకించి సేవకు పిలిచేటువంటి దైవజనులకి బౌన్సర్స్ కావాల్సి వచ్చారు. తెలుసా మీకు? ఆనాడు ప్రభు వెళ్తూ ఉంటే ప్రజల తండోపు తండులు ఆయన వెంబడిస్తూ ఆయన మీద పడుతూ ఉన్నారు. రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ఆయన్ని వస్త్రపు చెంగు వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. వీళ్ళేమంటారు, వాళ్ళ మనలంటే వాళ్ళు ఏమంటారు, ఎవరో నన్ను ముట్టారు. వీళ్ళు చాలా తెలివైనడు కాబట్టి ఏంటి ప్రభు ఇంతమంది పడుతుంటే ఎవరినని చెప్పగలం మేము, నువ్వేం వద్దు అంటున్నావు, అందరూ వచ్చి ముట్టుకుంటున్నారు నిన్ను. ముట్టుకోవడం అది కాదు, ఆయన ముట్టినప్పుడు ఆయన నుంచి ప్రభావం బయటకు వచ్చింది. నాలో ఒక ప్రభావం బయటికి వెళ్ళింది. ఆ ప్రభావం ఆయనలోనికి ఆమెలోనికి వెళ్ళి ఆమె యొక్క రోగం బాగుపడింది. రక్తస్రావం రోగము స్వస్థత పొందుకుంది. పేతురు నీడ పడాలనంట మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. వారందరూ కూడానంట స్వస్థత పొందిరి. అభిషేకం. మరలా జ్ఞాపకం, ఉదయకాలం చదువుకున్న వాక్యం జ్ఞాపకం చేస్తాను. 92 కీర్తన 13 చూస్తే దేవుని మందిరములో నాటబడిన వారమై దేవుని యొక్క ఆలయములు వారు, దేవుని మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. అభిషేకం. మన పితరులందరూ కూడా దేవుని మందిరంలో నాటబడ్డారు కనుకనే వారు పొందినటువంటి అభిషేకం, అటు అభిషేకం ప్రభు నాకు కూడా దయచేయమని దేవుని మనము, ఆయన ఎవ్వరిని గద్దెంపక అందరూ కూడా అట్టి కృపనిచ్చే దేవుని మనము. ఆయన పక్షపాతి కాడు, ఆయన పక్షపాతి. మనుషులను సంతోషపెట్టే భక్తి మనకొద్దు. మనం ఏది చేసినాను కొలస్సీ 3:22లోనే 23 అంటాడు, దాసులారా ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలం కాదండి, 3:22-23 కొలస్సీ. అది చాలా వరకు మనం ఏం చేస్తామంటే, మన భక్తి అంతా ఎక్కువ ఏముంటుందంటే మనుషులు మనల్ని సంతోషపెట్టాలి. ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు. ప్రభు మెచ్చుకోవాలి మన యొక్క స్థితిని, మనం మెచ్చుకోకూడదు. ఇప్పుడు నేను నా అంత మంచివాళ్ళు ఏంటంటే నువ్వు కూడా ఏమంటావు, బ్రదర్ మీ అంత మంచివాళ్ళు ఏంటంటే ఆయన కూడా నన్ను ఏమంటాడు, మీరు మాత్రం తక్కువేంటి, మీరంతే కదా. మెచ్చుకుంటాను. మెచ్చుకోమా, తప్పదు. నిన్ను పొగిడితే మీరు ఎప్పుడు ఎవరిని పొగడలేదా? దాసులారా మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక, ఏదో కంటికి కనబడలేని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణం గలవారై. ఎంత 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 చక్కని మాట తెలుసు అది, 4 తిరగదా వర్డ్ ఏముందండి? శుద్ధాంతకరణ గలవారై, శుద్ధాంతం కరణ గలవారై. నాకైతే 4 తిరగట్లేదు. అంతరంగములో శుద్ధి కలిగిన వారి, శరీరమును బట్టి శుద్ధ హృదయం, శుద్ధాంతం కరణ గలవారి. చుక్కలుందా? శుద్ధాంత 4 తిరగదు, 4 తిరగదు, ఇబ్బంది పడొద్దులే. రెండు 3 సార్లు అంటే ఎర్ర లారీలు పచ్చ లారీలు అన్నట్టు ఉంటుంది.
మా చిన్నప్పుడు అదే అనేవారు. ఒకను తప్పుదోవ పట్టించాలంటే నేను ఒక మాట అంటాను, 7 ఎర్ర లారీలు 7 5 సార్లు అంటే 4 తిరిగి ఇడికి అంటావు బ్రదర్ నువ్వు అనలే. శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులయ్యుండుడి. దేవుడు మెచ్చుకునే పాత్రలే మనము. మన పితరులు ఏ రీతిగా దేవుని మందిరంలో నాటబడ్డారు, వారు నాటబడ్డారు కనుకనే దేవుని కొరకు వారు గొప్ప కార్యాలు వారు చేశారు, జరిగించారు. ప్రభువు కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.